అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ మధ్య కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల లేటు వయసులో ఘాటు ప్రేమ వ్యవహారాలు బాగానే బయటపడతా ఉన్నాయి. అధికార పార్టీ అనగానే ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండరు, అడ్డుకునేటోళ్ళు ఉండరు అని అనుకుంటురా ఏందో తెలియదు. కానీ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. అందరని కాదు, కొందరు అట్లనే ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. మళ్ళీ వేరేటోళ్ళక బయటోళ్ళక దొరికిపోవడు కాదు, ఇంటోళ్ళకే దొరికిపోతూ ఉన్నారు. ఆ ఇంటోళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు విత్ ఆధారాలతోని సహా. ఇప్పుడు కూడా ఓ 50 సంవత్సరాల ఎమ్మెల్యే ప్రేమాయణం బయటపడ్డది. ఒక మధురమైన ప్రేమ అని చెప్పుకోవాలి. ఆ మధురమైన ప్రేమ ఏంది, ఆ కథ ఏంది, ఆ లెక్కేంది, ఆ ప్రేమ వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా దూరం అవుతా ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ముచ్చట్లకు పోతే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అడ్డుకునేటోళ్ళు లేరు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది అని చెప్పేసి చాలాసార్లు ప్రూవ్ అయింది, చాలాసార్లు బయటకు వచ్చినాయి ముచ్చట్లు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనగానే దందాలు, సెటిల్మెంట్లు, పలు సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు, మీకు సంబంధించిన వ్యాపారాలు లేకపోతే మీకు సంబంధించిన సెటిల్మెంట్లు చూసుకోవడానికే సరిపోతా ఉన్నది, నియోజకవర్గ అభివృద్ధి పనులు పట్టించుకుంటలేరు, నియోజకవర్గానికి సంబంధించిన ముచ్చట్ల మీద శ్రద్ధ పెడతలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. హైదరాబాద్ చుట్టూ చక్కర్లు బంద్ చేయండి, హైదరాబాద్ చుట్టూ తిరుగుడు బంద్ చేయండి, నియోజకవర్గాల మీద దృష్టి పెట్టుర్రి అని చెప్పేసి. ఆయన రాష్ట్రం మీద దృష్టి పెడితే వీళ్ళు నియోజకవర్గాల మీద దృష్టి పెడతారు. కానీ మొత్తం మీద ఆయన రాష్ట్రం మీద దృష్టి పెట్టాడు, ఆయన ప్రజల సమస్యల మీద ఆయన దృష్టి పెట్టాడు. నియోజకవర్గ సమస్యలు వీళ్ళు పట్టించుకోరు, నియోజకవర్గ ప్రజల బాధలు వీళ్ళు పట్టించుకోరు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు అనగానే వాళ్ళ దగ్గర రూపాయి లేదు, పైసలు లేవు. కానీ ఇట్లా ప్రేమ నడుపుకుంటా, సాటుమాటు వ్యవహారం నడుపుకుంటా ఆ ప్రేమలో పడ్డ యువతికి లక్షలు కోట్లు తలగబెట్టడానికి మాత్రం పైసలు ఉన్నాయట. ఏంది అసలు ఈ ప్రేమ కథ ఏంది అని అంటే, ఈ ఎక్కడి ఎమ్మెల్యే అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. 50 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మొదగాలే ఎమ్మెల్యే అయ్యిండు. అది వరకు ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు, మొన్ననే తాజా ఎమ్మెల్యే అన్నట్టు. 50 ఏండ్ల ఈ ఎమ్మెల్యే 30 ఏండ్ల అదే పార్టీకి చెందిన ఒక యువతితోని ప్రేమలో పడ్డాడట. ఈ ప్రేమాయణం నడిపిస్తూ ఉన్నాడట. నెలకు ₹1,00,000 పార్టీ వ్యవహారాలు, అధికారిక కార్యక్రమాలు అని చెప్పేసి నెలకు ₹1,00,000 అకౌంట్లో వేస్తూ ఉన్నాడట. ఇట్లా ఇక మరి ఎప్పటికైనా దొంగ బయటపడాల్సిందే కదా, బయట వాళ్ళకి కాకపోయినా ఇంటోళ్ళకి దొరకాల్సిందే కదా. వాళ్ళ భార్య కంట పడ్డదట. మొత్తము నెలకు ₹1,00,000 వేస్తూనే ఉన్నాడట అకౌంట్లో, నెలకు ₹1,00,000 వేస్తూనే ఉన్నాడట. ఆయనతో వాళ్ళ భార్య దొరకబట్టిందట. దొరకబట్టిన తర్వాత ఏంది ఏం కథ అని చెప్పేసి ఇద్దరికి మందలు ఇచ్చిందట, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చిందట. అయినా ఆపలేడట, ఆ పడుసు యువకుడు ఆపలేదట. ఈ 50 ఏండ్ల అంటే లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ వ్యవహారము ఆపలేడట. ఆమె ప్రేమల నుంచి చిక్కితి నీ చేతిలోన దక్కితి దయలుంచు బుల్లోడ అన్నట్లు పాపం ఆమె ప్రేమల నుంచి బయటకు రాలేకపోతా ఉన్నాడట ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. రాలేకపోయే వరకు ఏం చేసిందట, హైదరాబాద్ చలో అక్కడైతే ఇక భార్య చూస్తాంది, భార్యకు దొరికిపోయినామని చెప్పేసి చలో హైదరాబాద్కి వచ్చేసిరు. దుకాణం హైదరాబాద్ మార్చేసిరట. ఆ దుకాణం మార్చేసి ఆ యువతికి, ఆమె కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతుందట, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తుందట, 30 సంవత్సరాలట ఆమె. ఆ యువతికి ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టించిందట ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. కొత్తగా ఇల్లు కట్టించి ఇక మొత్తం మీద ఇక అక్కడనేమో భయం ఉండే, ఇక్కడ భయం లేదు, అడ్డుకును లేదు. కథం ఇక మనదే రాజ్యం, మనమే స్వతంత్రం అయిపోయినట్టు వ్యవహరిస్తూ ఉన్నారట. ఇది ఒక ముఖ్యమంత్రి ఇలాకాలో, ముఖ్యమంత్రి జిల్లాలో, అది కూడా పాలమూరు, ఉమ్మడి పాలమూరులో ఉన్న ఎమ్మెల్యే కథ యోగిట్లున్నది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఏం కథ. మొన్న ఒక ఎమ్మెల్యే బయటపడ్డది. ఏం బయటపడ్డది, ఒక్క నెల రోజుల వ్యవధిలోనే, అంటే నెల రోజులు కాదు, 18 నెలలు కాదు కదా, నెల రోజుల వ్యవధిలోనే 470 కోట్ల రూపాయల అప్పును తీర్చేసిరట. దాని మీద ప్రేమ్సాగర్ రావు స్పందించిండ్రు. మా లోకల్ కాంగ్రెస్ నాయకులే నా మీద ఇట్లా బండాలేసిరు, నిందలేసిరు, నా మీద ఇట్లా కక్ష కట్టిరు అని చెప్పేసి. నిప్పులేం తప్పగలదా అని అంటారు కదా. మరి ఆ 478 కోట్లు ఎట్లా తీర్చింది నిజమా, తేరుమంది నిజమా అని మాత్రం చెప్పలేదు.
ఇగో ఇట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమేమో పైసలు ఉండయి, రూపాయి ఉండదు. కానీ ఇట్లా ప్రేమ నడిపిస్తున్న యువతికి కోట్లు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తుంది, నెలకు ₹1,00,000 అకౌంట్లో వేస్తుంది. అత్త సొమ్మల్లుడు దానం చేసినట్టు ఏమైనా కష్టపడేది ఉన్నదా? ఏమైనా పోరాటం చేసేది ఉన్నదా? లేదు కదా, ప్రజల సొమ్మే కదా. ఉట్టిగా ప్రజల సొమ్ముతో ఏం చేయాలి, జల్సా చేయాలి. ఇంకొక ముచ్చట ఏంటంటే, సరే లవ్వు వరకే ఆగిందా, వాళ్ళ ఇంటి వరకే ఆగిందంటే ఆగలే. పార్టీ వ్యవహారాలలో కూడా ఆమెదే పై చెయ్యట. ఆమె చెప్పినట్టే నడుచుకోవాలట మిగతా క్యాడర్ మొత్తము. ఆమె ఎంత చెప్తే గంతేనట. ఆమె చెప్పినట్టే నడుచుకోమని చెప్తాడట ఆ ఎమ్మెల్యే. ఆమె చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పుడుతోని ఏంది, ఆమె చెప్తే మేము నడుచుకున్నాడు ఏంది, కథ ఏంది, ఈ లెక్క ఏంది అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యిందట, ఎమ్మెల్యేకు దూరం అయ్యారట. పోతే పోంతి పోయినోళ్ళు పోయింది పొల్లు ఉన్నది గట్టి అన్నట్లుగా ఇప్పుడు ఇంత గట్టి ప్రేమ ఇక్కడ చూపియంగా పాపము ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎడగనబడతారు. అంత మంచి ప్రేమ ఆమె చూపియంగా ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు మన ఎమ్మెల్యే అని చెప్పేసి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు పోతెంత ఉంటెంత అనుకోవచ్చు ఈ ఎమ్మెల్యే. అందుకే మధురమైన ప్రేమ పాలమూరుకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఒక మధురమైన ప్రేమ స్టోరీ ఇది అన్నట్టు. 50 ఏళ్ళు 30 ఏళ్ళ ఆమె అవసరమా ఈ వయసులో? సరే ప్రేమకు వయసు లేదు, ప్రేమకు ఏమో లేదని అంటారు కదా, మరి అట్లాగే ఇట్లా అనుకున్నాడా, అందరి లెక్క నాది కాదు అనుకున్నాడా ఏంది తెలియదు. కానీ మొత్తం మీద ఈ ప్రేమ ఆయన నడిపిస్తూ ఉన్నారట. ఇది ఇక్కడితో నాగలే, పార్టీ మీద కూడా ప్రభావం చూపెట్టే కాడికి పోయింది. ఇక ఇట్లా చెప్తే తింటలేరు అని చెప్పేసి ఆ సదరు ఎమ్మెల్యే భార్య ఎవరైతే ఉంటారో ఆధారాలతోని సహా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైందట. ఇక మరి అధిష్టానానికి చెప్తారు అని చెప్పేసి భయంతో ఆయన ఆ ప్రేమ వ్యవహారానికి పులి స్టాప్ చెప్తాడా, లేకపోతే ఏంది మా భార్య చేసేది ఏంది, ఎవరు నన్ను ఆపేటోళ్ళు ఎవరు, ఇవన్నిటికంటే ఎక్కువ ఆమె చూపెట్టే ప్రేమనే ఎక్కువ నాకని అనుకొని భయం లేని కోడి బాధాల గుడ్డు పెట్టినట్టు చేస్తాడా తెలియదు. కానీ ఎమ్మెల్యేల కథ ఇట్లున్నది. మొత్తం మీద పాలన చెయ్యండ్రి, అభివృద్ధి చెయ్యండ్రి. లేక అధికారంలోకి వచ్చిన ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని, కథం అయిపోయింది. మళ్ళీ ఎట్లా అధికారంలోకి రాదు. ఇక అధికారం ఉన్నప్పుడే ఏమన్నా అనుభవిద్దాం, ఏమైనా జల్సా చేద్దాం, ఏమైనా ఎంజాయ్ చేద్దామని అనుకుంటుర్రా ఏందో తెలియదు. పైసలకు, అక్రమ సంపాదనకు, కబ్జాలకు, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడతనానికి అడ్డు లేదు, అదుపు లేకుండా పోయింది అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద ప్రేమలో పడ్డాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, దొరకబట్టింది భార్య, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుందట. చూద్దాం మరి రేపు ఏమవుతుంది, ఏం కథ అనేది.